పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, కూడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. నీ కుమారుని చేత ఎన్నో అమూల్యమైన విషయాలు సువార్తను గురించిన వారు మాకు కూడా నేర్పించండి తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభువా, నేను కూడా తండ్రి ప్రభువా మాట్లాడుతుండగా నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నేను మాట్లాడేది తండ్రి నేను కాదు కానీ ప్రభువా, కేవలం నీవే మాలోంచి మాట్లాడి బలపరచమని అడుగుచున్నాం. ఇక్కడ నిలబడిన నేను తండ్రి ప్రభువా, ఏదో జ్ఞానోపదేశము చేయకుండా తండ్రి ప్రభువా, గొప్పవాడిని చెప్పుకోకుండా ప్రభువా, నన్ను నేను తగ్గించుకుని తండ్రి ప్రభువా నిన్ను చూపించేవారు ఉంటాయి సహాయం దయచేయండి. నజరేయుడు నీ ప్రియకుమారుడు అనే యేసుక్రీస్తు నామములో యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రిపర్లకు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా రోజులు అయిపోయింది మాట్లాడి, ఇలా మాట్లాడి చాలా సంతోషం. దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రస్తుత సమాజంలో క్రైస్తవులుగా ఉన్న మనము లేదా విశ్వాసులమైన మనము కాపరులుగా, ఫాదర్లుగా, పాదిరులుగా లేదా ప్రీస్టులుగా బ్రతుకుచున్న మనము, చలామణి అవుతున్న మనము ఒక విషయం గురించి ఆలోచించాల్సి. ఏదైనా మర్చిపోవచ్చు, క్రైస్తవులో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ ఈ విషయం అస్సలు మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం చాలా అమూల్యమైనది. ఇంకా చెప్పాలంటే వజ్రం లాంటిది మాట. మనం ఇది లేకపోతే లేదు మనకు అన్నట్టు ఒక విషయం దాగి ఉంది క్రైస్తవం. ఏంటంటే అది పునరుద్ధానం గురించిన విషయం మనకి తెలియాల్సి ఉంది. ఇది ఎవరైనా సరే, ఏ భక్తుడైనా, ఏ సంఘమైనా, ఏ యొక్క సహవాసంలో ఉన్నా మనం సరే పునరుద్ధానం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పునరుద్ధానం కోసం తెలుసుకోలేని భక్తి ఎందుకు చేస్తున్నారో, ఎవరికి చేస్తున్నారో తెలియని భక్తి వలె ఉంటుంది. పునరుద్ధానం కోసం మనం తెలుసుకోవాలి. పునరుద్ధానం అంటే ఏంటి అసలు? ఏంటి పునరుద్ధానం కోసం బైబిల్ ఏం చెప్పింది? పునరుద్ధానం అంటే అర్థం ఏమిటి అంటే తిరిగి లేవడం అన్నారు. ఎస్, తిరిగి లేవడమే, ఖచ్చితమే. కానీ తిరిగి లేవలేదా ఇంకెవరు అంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు లాజరు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన పూర్వకంగా ఆ గదిలోకి వెళ్ళి స్వస్థత చేసి ఆ చిన్న బిడ్డని బ్రతికించుకొచ్చేసాడు. యేసుక్రీస్తు వారు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఏడుస్తూ ఉన్న ఒక పెదవరాలి కుమారుణ్ణి, పెదవరాలు తన బాధను చూసిన దేవుడు తన కుమారుని బ్రతికించి, అంటే సమాధి పీఠిక నుంచి అతన్ని లేవతీశాడు. పాత నిబంధన గ్రంథంలో మీకు గమనిస్తే ఎవరైతే ఉన్నారో ఎలీషా, తన సమాధికి తల్లిని ఒక శవం లేచి చూపడుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మరలా లెగిసి నిల్చున్నారు. చనిపోయిన వారే, ఈజ్ కన్ఫర్మ్ డెత్ అయిపోయింది. ఇంక సంస్థ ముగిసిపోయింది వాళ్ళ జీవితాల్లో. కానీ ఒక అద్భుతం జరిగి వాళ్ళు మరలా లెగిస్తారు. మరి యేసుక్రీస్తు వారు కూడా లేచారు. మరి వీళ్ళకి ఆయనకి తేడా ఏముంది? లేచారుగా, ఇద్దరు లేచారు. ఈయన 3 రోజుల తర్వాత లేచారు, ఆయన 30 నిమిషాలు దాటకుండా లేచిపోయారు. లాజరు అయితే 4 రోజుల తర్వాత లేచాడు. ఈయనకి వాళ్ళకి ఉన్న ఆ తేడా ఏంటి? యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం కోసమే మనం ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం? యేసుక్రీస్తు వారికి జరిగిన పునరుద్ధానం కోసమే ఎందుకు మనం అంత ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం ఏముంది? వీళ్ళందరూ లేచారు, కానీ ఏదో ఒక రోజు మరలా చనిపోయారు. ఒక మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. లాజరు కానీ, ఆ చిన్నది కానీ, లేకపోతే విధవరాలు కుమారుడు కానీ, ఎలీషా సమాధికి తగిన శవంగా మారిన సైనికుడు కానీ, ఎవరైనా సరే కొన్ని దినాలు వారి యొక్క జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు తప్ప వాళ్ళు మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మరలా చనిపోలేదు. ఆయన మరణాన్ని జయించాడు. వీళ్ళందరూ మరణానికి అప్పుడు కాకుండా మళ్ళీ దొరికేశారు. కానీ ఆయన మరణాన్ని జయించాడు. జయించి ఏమన్నాడంటే, నాతో వచ్చిన వానికి ఈ జయం కూడా మీకు ఇస్తాను. మరణమా, ఇక ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ మీద విజయం పొందే ఒక నరుడు వస్తాడు, విజయాన్ని ఇస్తాడు నీకు నీ మీద అని ఆయన హోషేయ చెప్పిన ప్రవచనాలని నెరవేర్చడానికి ఆ మహానీయుడే, ఆ మహోన్నతుడే మన కోసం దిగొచ్చాడు. దీనికోసం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏం జరిగింది, ఏం జరుగుతుంది అసలు ఆ సందర్భం కోసం చింతగా ఏంటంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ముందు ఏం జరిగింది? ఆయన చంపేశారు. పునరుద్ధానం అవ్వాలంటే ఏం అవ్వాలి? చనిపోవాలిగా. చనిపోయాడు. చనిపోయిన తర్వాత పునరుద్ధానానికి మధ్యలో
ఇలా జరుగుతుందని నేను అయితే అనుకో ఏమంటే అక్కడ ఉన్న పిలాతులు గవర్నర్స్ ఇలా అందరూ అనుకుంటారు, నొక్కేసాం రా, వేసేసాం, అయిపోయింది, ఇక యూద జనంగాన్ని అంతా మనం వెనక్కి తిప్పేసుకున్నాం అనుకున్నారు. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైతే అన్నారో అందరూ అన్నారు, మేము దేవుడు రాజ్యాన్ని కట్టేస్తున్నాం, మేము దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చేస్తున్నాం, ఇదిగో దేవుడు నేనే అని చెప్పుకున్నాం, అక్కడ మనం చంపించేసాం, వాళ్ళు బలి కొట్టించాం డ్యాన్స్ అన్నారు. వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు వ్యతిరేకంగా తిరిగిన యోధా జనంగా ఉన్నారో నొక్కేసాం, ఇక అయిపోయింది, ఇక లేదు, ఇక దేవుడు ఇక ప్రకటించేవాడు ఇక లేడు, యేసు అన్న పేరు కూడా ఇక వినపడదు అన్నారు. నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. సైనికులు సైతం బలి కొట్టాను, నేను చూసేవాళ్ళ కొట్టాను, నేను కొడితే చర్మం విలిచిపోయింది, నేను కొడితే ఆ కమ్మిలు దిగి ఉండిపోయింది, ఒకటైతే ఉండిపోయింది. అలా ఇలాంటి సంకేతాలు హాస్యంతో కూడిన అపహాస్యం వాళ్ళు బదులు మాట్లాడుకుంటున్నారు. కట్ చేస్తే మళ్ళీ శిష్యులు అనుకుంటున్నారు, రే యాకోబు చెప్పేశారు ఆయన్ని, నేను చూసాను రా, కళ్ళల్లో చూశాను, చాలా బాధ అనిపించింది నాకు, ఆయన కొడుతుంటే రక్తం అలా జారుతుందిరా, అది చూడలేకపోయాడు నేను. అంటే తలేని మరియా, అమ్మ ఎడకనమ్మా, ఇంకా అయిపోయిందమ్మా, ఇక లేడమ్మా ఆయన, ఇంకా అయిపోయి, ఇంక మనం ఎన్ని అనుకున్నా ఇంకా జరిగిపోవాల్సింది జరిగిపోయిందమ్మా, మరి ఇంత నీతి అవసరం ఇంకమ్మా, ఆ పిల్లల దగ్గర ఏదో ఒప్పేసుకుంటే సిగించేది కదా అని శిష్యుల్లో వాళ్ళు కూడా దుఃఖపడుతున్న సంగతి మనకు తెలుసు. అక్కడ కరెక్ట్గా 3 రోజులు గడిచిపోయారు. ఆయన దగ్గరికి వెళ్తాకి ప్రయాణం అయిపోయారు. మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళి ఆ యొక్క సమాధి దగ్గర నుంచి చూసినప్పుడు మనకి మత్తయి సువార్త 28:6, మార్కు 16:6, లూకా 24:6, యోహాను 29 వచనాలన్నీ చెప్తున్నాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి. నువ్వు నోరు లాగిపోని భయపడేస్తుంది. అప్పటికే పిల్లాతికి వాళ్ళందరూ డౌట్ వచ్చేసింది, అరే అర్జెంటుగా అక్కడ వెళ్ళి కాపలా పెట్టండి, 10 మందిని అర్జెంటుగా సెక్యూరిటీ పెట్టిన దానికి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఆయన అన్నాడంటగా 3 రోజులు వేస్తాడని. వాళ్ళు సమాధి శవ పెట్టినట్టు పోయి లేచిన మధ్య ప్రకటిస్తారా, వెళ్ళి కాపలు పెట్టండి అన్నారు. కానీ అదృశ్యం అమాయకు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన లేచిపోయాడు. కాపలా ఉన్నా సరే లేచిపోయాడు. ఎవరు ఏమనుకున్నా ఆ నువ్వు ఆగిపోయాయి. ఏంటి నేనే కదా చెప్పింది, ఆ డొక్కలో పొడిసి ఆ రక్తాన్ని బయటకు తీసినప్పుడు కన్ఫర్మ్ చేసుకుంది నేనే కదా, ఆయన చచ్చిపోయాడు కదా, మళ్ళీ లేచినట్టు. రాజులు లెగలేదు, సామాన్యులు లెగలేదు, సూర్యులు యుద్ధాలు గెలిచిన వాళ్ళు, వ్యాఖ్యానకర్తలు, లేకపోతే సింహాలను జయించిన వాళ్ళు, ఎలుగుబండి చేయించిన ఎవరు లెగలేదు కదా. ఎందుకని అంతెందుకు, మన మోషే లేచాడా, అబ్రహాం మన దేవుడు పితరుల తండ్రి, వాళ్ళు లెగలేదు, మరి ఈయన లెగుతారని ఒక్కొక్కరు టెన్షన్లు అయిపోతున్నారు అన్నమాట. అందరూ వాళ్ళకి మా భయం పడేసుకుంటే శిష్యులు అందరూ భయపడిపోతున్నారు. ఆయన శవాన్ని ఉండి చూపించండి కనీసం అంటే. ఒక విషయం చెప్పనా, ఎవరు నమ్మలే, శిష్యులు కూడా నమ్మలే, శిష్యులకు కూడా ఆందోళనే. ఆయన లేకపోతే మగ్దలేని మరియా అంటది, ఒకసారి శవం ఎక్కడి నుంచి చెప్పండి, ఎప్పుడు అక్కడికి వెళ్ళి నేను సుగంధ ద్రవ్యాలతో ఆయన ఏదో నేను అతనికి ఏదో సేవ చేసుకుంటాను అంది. ఏంటి ఒక్కరు కూడా నమ్మట్లా. ఆయన పునరుద్ధారుడయ్యాడు, లెగిస్తాడు, తిరిగి లేచాడని మత్తయి చెప్తున్నాడు, మార్కు చెప్తున్నాడు, లూకా చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు. ఆయన ఇక్కడ లేడురా, ఆయన లేచిపోయిన దేవతతో కూడా మాట్లాడినిచ్చిన ఆ దేవతతో కూడా మనిషి అనుకుని వెళ్ళేమనుకుంటాను చెప్పిన. అయ్యా కనీసం సాక్షి వచ్చింది అయ్యా, ఏం జరిగింది అక్కడ, ఆయన ఇక్కడ లేడట్టేక లేచిపోయాడు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం ఎప్పుడు మొదలైందో తెలుసా? క్రైస్తవ్యానికి ఆయన పుట్టుక కాదండి, ఆయన సమాధుల్లో నుంచే మొదలైంది క్రైస్తవ్యం. ఆయన సమాధి గెలవడంతోనే మొదలైంది క్రైస్తవ్యం. ఆయన సమాధి నుంచి బయటికి రావడంతోనే మొదలైంది. మీకు విషయం గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఆయన లెగ్స్ వచ్చినప్పుడు ఆయన బట్టలు అట చుట్టబెట్టి ఉన్నాయట. చుట్టబెట్టి ఎలా ఉంటాయండి? ఇప్పుడు నేనే ఏ రోజున అనుకో ఏమంటున్నారు, రే గమ్మున శవాన్ని తెచ్చేయండి అంటారు. బట్టలు వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఆ సమాధిని తీసుకొచ్చి ఆ యొక్క బాడీని తీసుకొచ్చేస్తారు. కానీ బట్టలు చుట్టబెట్టేస్తారా? ఇప్పుడు దొంగతనం చేసిన వెళ్ళినప్పుడు అన్ని పోలేదని అని మడతెట్టేడతామా? పెట్టాం, మనకు కావాల్సినట్టుకు వచ్చేస్తుంది తప్ప. ఆయన లెగిసి వెళ్ళిపోయి ఆయన లేకలేదు, ఓన్లీ ఆయన లేకలేదు. ఇప్పుడు శిష్యులే వెళ్ళి తెచ్చేస్తారు అనుకో, శిష్యులు వెళ్ళి తెచ్చేస్తాం, రవ్వలు ఎందుకు లేలి చుట్టబెట్టి ఎంతో నీట్గా పక్కన పేర్చినట్టు అలా పెట్టుందట. దానికి మనకు అర్థం ఏంటి? ఆయన లేచాడు, ఆయన వస్త్రాన్ని ఆయన సరిగ్గా నీట్గా ఎందుకు పెట్టాడు? రే దొంగతనం చేసిన వాళ్ళలాగా పెట్టరు,
దోపిడీ ఎత్తకు వచ్చిన వాళ్ళు పెట్టరు, దొబ్బేసుకుంటాకే, లేకపోతే నా బాడీని తీసుకెళ్ళిపోతే కావాలో పిల్లలు పెట్టరు అని ఒక సంకేతంగా ఆయన చుట్టబెట్టి పెట్టడం మనం గ్రహిస్తాం. నేను చెప్తున్నా, ఆయన సమాధుల్లో నుంచే పుట్టాం. ఈ రోజుకి మన పౌరుషం, ఈ రోజుకి మన యొక్క మనకి స్టేటస్, ఈ రోజుకి మనకి ఏదైనా ఉందంటే ఆయన తిరిగి లేచాడు. రాజులు లెగలేదు, ప్రపంచాన్ని గెలిచిన ఒక సమర యోధుల్లా ఫీల్ అయిన వారు ఎవ్వరూ లెగలేదు. మరి ఎవరు లేచారంటే చరిత్ర పుటలను కదలేండి, ఆయన ఒకే ఒక్క పేరు వినబడుతుంది. ఆయన పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఈయన మాత్రమే లేచాడంటే ఈయన మాత్రమే లేచాడు. ఈయన ఎలా ఎగ్గలండి? ఆయన ప్రవక్త కాదు, ఆయన ఎవరో కాదు, సామాన్యుడు, ఏదో దేవుడు అని చెప్పుకునేవాడు. నలుగురిని ఎంటేసుకుని తిన్నంత మాత్రాన లేచిపోతాడంటే అలాగైతే ఎవరో లెగలేరు. కానీ ఆ యొక్క లెగిసిన ఆ వార్త, లెగిసిన ధైర్యం ఈ రోజుకి మన బైబిల్లో ఇప్పుడు వరకు కూడా మనం చదువుతాం. ఈ రోజుకి మనకున్న ధైర్యం ఏంటంటే పునరుద్ధానంకి వచ్చిన విషయం, పునరుద్ధానంకి వచ్చిన ఆ యొక్క ఏంటంటారు దాన్ని, ఆ ధైర్యం మనకి ఎప్పుడు ఉంటుందండి. మీరు నిజంగా ఇందాక మాట అన్నాను, పునరుద్ధానం కోసం తెలియని భక్తి కాదండి. ఎందుకనంటే మనం కూడా పునరుద్ధానం అయితే నమ్మలేనప్పుడు మనం ఎవరికి చేస్తున్నాం భక్తి? మనం ఎందుకు చేస్తున్నాం భక్తి? ఆయన లెగిసి ఉండకపోతే ఇక్కడ వరకు సామ్రాజ్యం వచ్చిన ఏ సామ్రాజ్యాన్ని, ఏ సంస్థని, ఏ యొక్క డినామినేషన్ మీరు జ్ఞాపకం చేసుకోండి, పెట్టిన వ్యక్తి లేకపోతే ఈ రోజుకి డౌన్ అయిపోయి కుక్కలుగా ఉన్నాయి. పెట్టిన వ్యక్తి లేకపోతే అదే ఫామ్ కొనసాగించడం చాలా కష్టం. మీరు ఏదైనా కదలేయండి, చూడండి. కాకపోతే పెట్టిన వ్యక్తి యొక్క పౌరుషం ఒకలా ఉంటుంది, తర్వాత వచ్చిన వారు కొంచెం తగ్గుతారు, తర్వాత వచ్చిన తగ్గుతారు, కనుమరుగైపోతారు కొన్ని రోజులకి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క దగ్గర సమాధుల్లో మొదలైన క్రైస్తవ్యం ఈ రోజుకి నానాటికి విస్తరిస్తుంది తప్ప మరుగైపోయిన సంగతులు దాఖనాలే లేవు. ఆయన లేచిన తర్వాత ఏం చేశాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయంలో కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఆయన లెగిచాడు, ఆయన ఖచ్చితంగా సజీవుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. మరణాంచల నుంచి ఆయన మరణాన్ని దొంగలో తొక్కి, లేదా మరణం మీద జయం పొంది ఆయన లేచాడు అనడానికి పౌలు చెప్తున్నాడు. ఇదిగో ఆయన కేఫాకు కనబడ్డాడు అంటే పేతురుకు కనిపించాడు, ఆ తర్వాత ఆయన పౌలుకు కనిపించాడు, ఆ తర్వాత 500 మందికి పైగా జనాలకు కనిపించాడు అతను. ఆయన చెప్తూ పై వచ్చిన అంటున్నాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన లెగుస్తాడని చెప్పి కూడా లేఖనముల ముందే తెలియజేయబడ్డాయి. ఆయన విజయం పొందుతాడు, మరణాన్ని గెలుస్తాడు, మరణం మీద ఆయన యొక్క ఉన్నతమైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన నిరూపిస్తాడు అని లేఖనాలు ముందుగానే చెప్పాయి. పౌలు ఏం ఉటంకిస్తున్నాడంటే, ఇదిగో ఇప్పుడు కూడా కొంతమంది బ్రతికే ఉన్నారు. ఆయన పత్రిక రాసినప్పుడు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని చూసిన వారు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత లేచిన తర్వాత చూసిన వారు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు అన్నాడు. ఈ మాట రాయడానికి చాలా దమ్ము ఉండాలి, ఎందుకంటే కల్పన కథ కాదు రాయడానికి. ఆ రోజు బ్రతుకున్నారంటే ఏమంటారండి? ఎవరు బ్రతుకున్నారు చూపించి అంటారా? ఈ మాట చదివి చూపించు, ఎవరు బ్రతుకున్నారు చూపించు, నువ్వు రాసిన దొంగబోదా అంటారు. కానీ ఆయన అంత గట్టిగా, అంత ఖచ్చితంగా రాస్తున్నారు చూడండి, ఈ రోజుకి కొంతమంది బ్రతికే ఉన్నారట. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. 12వ వచనం చదువుకుందాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్తున్నారు చూడండి. మనలో కూడా చాలా మంది పునరుద్ధానం ఉందంటే నవ్వుకుంటాం మనం. పునరుద్ధానం ఏంటి, చచ్చిపోయిన అలా భూమిలో కలిసిపోతుంది తప్ప పునరుద్ధానం ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాం మనం. చాలా మందికి నమ్మకం లేదు, చాలా మందికి ఆ వాటి మీద ఆలోచనే ఉండదు. బ్రతికం తర్వాత జాయిగా పెళ్ళి, ఇల్లు, పిల్లలు ఈ అయిపోయిన తర్వాత చచ్చిపోతున్నాయి. చావు, జన్మ చచ్చిపోవడం తప్ప, పుట్టడం చచ్చిపోవడం తప్ప వేరొక డెస్టినీ లేదు, వేరొకటి లేదు మన జీవితంలో. 2 ఖచ్చితంగా జరుగుతాయి అంటారు. క్రైస్తవులు ఎప్పుడు 2 రకాలు ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఒకటి అద్భుతాలు అడుగుతారు, అయ్యా మా జీవితంలో కార్యాలు చేయండి అని.
ఇంకొకటి జ్ఞానం నేర్పండి అయ్యా అని అడుగుతారు. పౌలు అంటాడు, ఇద్దరికి పనికొచ్చే మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, గ్రీకు దేశస్తులేమో జ్ఞానం అడుగుతున్నారు, యూదులేమో అద్భుతాలు అడుగుతున్నారు. నేనైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను. యూదులకు జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు గ్రీకు దేశాలకు జ్ఞానం ఎక్కడుందంట? దేవుణ్ణి మీద ఆలోచన పెట్టగలిగితే జ్ఞానం సంపాదించుకోవచ్చు. నీకు అద్భుతాలు జరగాలంటే యూదులారా, మీరు దేవుణ్ణి నమ్మండి. మీరు దేవుణ్ణి నమ్మండి. మీరు దేవుణ్ణి నమ్మితే అద్భుతాలు చేస్తారు. క్రైస్తవులు ఈ 2 జోన్లో తేలిపోతామండి ఖచ్చితంగా. ఎక్కడ దిక్కున అడిగితే అద్భుతాలను అడుగుతాం, లేదా జ్ఞానం అడుగుతాం. మనకి 2 సంపూర్ణంగా నెరవేర్చేది పునరుద్ధానంలో మనకే తెలిసిపోతాయి. పునరుద్ధానంలో ఇంకో పునరుద్ధానం లేదని అంటున్నారంట కొంతమంది. లేదు, దానికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మృతులు ఎలా ఇస్తారండి? మృతులు ఎలా ఇస్తారు అంటారు. పౌలు అంటున్నాడు, మృతులు పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావు, క్రీస్తుని నమ్ముతారు, దేవుణ్ణే నమ్ముతారు, కానీ పునరుద్ధానం మీద ఆశ ఉండదు. పునరుద్ధానం జరుగుతుందని ఆశ ఉండదు. అదిగో యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడో, ఏదో ఒక రోజు ఆయన రాబోతున్నాడు. ఆ రోజు నా పూర్వీకులు లెగిస్తారు, నా యొక్క బంధువులు లెగిస్తారు, నేను లెగిస్తాను. ఖచ్చితంగా మేమందరము కూడా ఏకస్వరముతో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉందని నమ్మరట. లేదండి, ఆయన అంతే. ఏమంటారంటే పునరుద్ధానం లేదు, ఏం లేదండి, మనం బాగా బతికమ్మనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తాం, బాగా లేదు. పునరుద్ధానం లేదా? పునరుద్ధానం నమ్మరు. పౌలు అంటున్నాడు, నీకు పునరుద్ధానం లేదంటే మరి క్రీస్తు కూడా లేదంటే. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడంటే మనం కూడా పునరుద్ధానం ఒక రోజు అవుతుంది. కింద వచ్చి చదువుకుందాం. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఇంతగా విశ్వసిస్తున్నాం కదా మనం. ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా గుడికి మానకుండా ప్రార్థన చేసుకుంటూ ఒక భక్తిలో, ఒక డివోషన్లో మనం బ్రతుకుతున్నాం కదా. ఇదంతా వ్యర్థమట పునరుద్ధానం లేకపోతే. మన క్రైస్తవులకి ఉండన గర్వం చెప్పాను కదా ఇందాక, శక్తి, ధైర్యం ఏంటి చెప్పిన, ఆయన పునరుద్ధానుడు. మనందరం దేనికోసం భయపడతామండి? మరణం కోసం భయపడతాం. మనందరం దేనికోసం దిగులు పడతాం? వ్యాధి వచ్చినా బాధపడతాం, డబ్బులు పోయినా బాధపడతాం, యాక్సిడెంట్ అయినా భయపడతాం, ఏం జరిగినా భయం 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 భయం. దేనికి? చచ్చిపోతాం అని. కానీ పౌలు అంటున్నాడు, చచ్చిపోయినా సరే మనల్ని బ్రతికించే దేవుడు మనకున్నాడు. చచ్చిపోయినా సరే పునరుద్ధానం చేసే దేవుడు, పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన దేవుడు మనకున్నాడు. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రోగమా? చేద్దాం, ఉంటామండి, పెట్టుకుంటాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రోగంతో చచ్చిపోతాం. తర్వాత రోగంతో చచ్చిపోతామే, కానీ మామూలు చావమా? మామూలుగా కూడా చచ్చిపోతాం. గట్టిగా తిన్న ధరకు కూడా చచ్చిపోతాం. అన్నీ చచ్చిపోతాం తెలిసి కూడా మనం దేని మీద ఆశలు పెట్టుకున్నాం ఈరోజు? పునరుద్ధానం మీద ఆశ లేకుండా, పునరుద్ధానం మీద ఆ గురి లేకుండా మనం దేని మీద ఆశ పెట్టుకున్నాం? మన జీవితం బాగుంటుంది, ఇంకొన్ని రోజులు బాగుంటుంది, బాగోదు, చచ్చిపోతాం. మన జీవితం కొన్ని రోజుల్లో ఒక లెవెల్ తీసుకెళ్తాడు దేవుడు. ప్రసంగాలు ఒక బీభత్సమైన స్పీకర్గా మనం వాడుకుంటాడు, వద్దు, అయినా సరే చచ్చిపోతాం. పెద్ద పెద్ద హంగామాలు చేసినా చచ్చిపోతాం, చిన్న గుడిసెలో మూలన పడుకున్నా చచ్చిపోతాం. కానీ చచ్చిపోయిన తర్వాత బ్రతికేది అదే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం కోసం తెలియని వాడు, ఈ పునరుద్ధానం కోసం దీన్ని నమ్మలేని వాడు క్రీస్తుని నమ్ముకుంటూ చెప్పుకోవడం సిగ్గు. చూద్దాం తర్వాత వచ్చిన 15. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపంలో ఉన్నారు. ఇదిగో క్రీస్తు లేపబడకపోతే మన పాపాలు కూడా పోలేదట, ఇంకా వ్యర్థమైనట, మన భక్తి వ్యర్థం అన్నాడు మొత్తం పౌలు. మన ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నాం. మన ఆశ, మన గురి ఎక్కడో చెప్పిన ఆ పునరుద్ధానం కోసం ఉండాలట. మీకు తెలుసో పౌలు చచ్చిపోతూ, తిమోతి నేను ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, తిమోతి ఇంక అయిపోయింది, నన్ను రేపో మాపో నన్ను పీక్ నరికేస్తారు, ఇక అయిపోయింది అని చచ్చిపోతూ ఆయన ఆలోచన చెప్పిన, నాకు జీవ కిరీటం రెడీగా ఉంది, నాకు నిత్య రాజ్యం రెడీగా ఉంది. ఒక గురి కలిగి బ్రతికారండి, ఒక గురి కలిగి బ్రతికారు శిష్యులైన పౌలైన. తిమోతికి కూడా చెప్తాడు, నువ్వు శ్రమపడు తిమోతి, నువ్వు సుఖపడకు, శ్రమపడు, ఇబ్బందా శ్రమపడు,
ఈ లోకంలో దేనికోసమైనా ఆశ పెట్టుకోక తిమోతి, ఎప్పటికైనా అందరము చచ్చిపోతాం. ఈరోజు నన్ను చంపేస్తున్నారు, చెప్పు రేపు నువ్వు సిద్ధపడిపో. ఈరోజు నా పీకు దొరికింది, వాళ్ళకి కోడి పీకు దొరికినట్టు రేపు పొద్దున్న రేపో మాపో నిన్ను కూడా వేసేస్తారు తిమోతి. నువ్వు కంగారు పడకు, భయపడిపోకు, నా పట్ల దేవుని పట్ల సిగ్గుపడకని చెప్తాడు. సిగ్గుపడకు. మరి ఏం చేయనంటే నువ్వు ధైర్యం కలిగి. ఎందుకు ధైర్యం? ఏది మనకి ధైర్యం అంటే ఆయన పునరుద్ధానుడే. 19 వచనం ఉంటుంది, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించగలవారమయ్యాడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులు పట మనం ఈ లోకం మీదే ఆశ పెట్టుకుని ఈ లోకం మీదే మనం బతికితే ఈ లోకం మట్టుకు చాలు ప్రభువా, మాకు ఇల్లు ఇచ్చావు, కారు ఇచ్చావు, బండి ఇచ్చావు, అన్ని ఇచ్చావు, ఈ చాలు ప్రభువా, మాకు నిత్యరాజ్యం వద్దన్నట్టుగా మనం బిహేవ్ చేస్తే ఆయన అంటున్నాడు, దౌర్భాగ్యులరా మీరు అంటున్నాడు. తీరుతున్నాడు ఆయన, దౌర్భాగ్యులరా మీరు, ఏట్రా ఎలా మాట్లాడుతున్నారు, నేనేమో మీకు శ్రేష్టమైనది ఏర్పాటు చేశాను, నేనేమో మీకు సంపూర్ణమైనది ఏర్పాటు చేశాను, ఎన్నడూ నశించుకోలేనిది వాడబారనిది ఏర్పాటు చేశాను, మీరేమో చాలు ప్రభువా ఈరోజు స్కూల్ ప్యాకెట్ ఉంటే చాలు అన్నట్టుగా నిమ్మలంగా కూర్చుని ఏం కాదులే పాలు తాగేసి పడుకుని పోదాం అనుకుంటున్నారు. ఏం కాదులే మనకి ఏమవుతుంది అన్నట్టుగా ఈ లోకం మీద ఆశ పెట్టుకో. మన ఆశ ఎక్కడ నుంచి చెప్పినా రోజు గుడికి వెళ్ళకపోయినా మనకి ఏమనిపించదు. కానీ 100 రూపాయలు పోనీ అనుకో, అయిపోయి 100 రూపాయలు పోనీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోండి. ఈరోజు డేట్ రాసుకుని క్యాలెండర్లో చుట్టు పెట్టేసి దాన్ని ఇలాగా 100 రూపాయలు పోనీ 100 సార్లు ఆలోచిస్తుంది దానికోసం. కానీ చర్చికి వెళ్ళినప్పుడు ఎందుకు నీకు బాధ రావట్లేదు? ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు ఆ యొక్క ఫీలింగ్ ఉండట్లేదు? నీకు ఆ ఫీలింగ్ లేనప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా లోక సంబంధిగానే బతుకుతున్నాను, నేను ఇంకా లోక సంబంధిగానే ఉన్నాను, నా పాపం ఇంకా కొట్టుబడలేదు, నేను ఇంకా పునరుద్ధానం మీద సరైన అవగాహన లేకుండా బతుకుతున్నాను. కాబట్టి పౌలు చెప్తున్నాడు, దౌర్భాగ్యులుగా ఉండకండి. దేవుడి మీద ఏదో నామకార్థంగా ఆదివారం వచ్చంగా, సోమవారం వచ్చంగా, లేకపోతే పలానా రోజు చర్చికి వెళ్ళిపోయి ఆయన చేత హస్త నిక్షేపణ ప్రార్థన చేసుకున్నాం కదా సరిపోయింది అనుకుని సరిపెట్టుకునే భక్తి వద్దు. అలాంటి భక్తి వద్దు, దౌర్భాగ్యమైన భక్తి వద్దు. మన భక్తి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి తిమోతి అంటారు. తిమోతి తర్వాత 20 వచ్చింది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము ద్వారా వచ్చిన మరణము, ఆదాము తర్వాత వారు జయించలేకపోయారంటే మీరు చూడండి, ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఆదాము చేసిన పాపం ఈ రోజుకి మనం వెంటాడుతూ ఈ రోజుకి మరణం రూపంలో మన దగ్గర అలాగే ఉంది ఇంకా. కానీ దాన్ని జయించే శక్తి ఒకరి వల్ల ఎలాగైతే పాపం ఒకరి వల్లే కలిగిందో దానికి పశ్చాత్తాపం, దానికి ప్రాయశ్చిత్తం కూడా ఒక్క వల్ల కలిగింది. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన వచ్చాడు, ఆయన పునరుద్ధానం చెందాడు, ఆయన మరణం మీద విజయం పొందాడు. 22వ వచనంలో, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలముగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికింపబడతారు. చూసారా, ఫస్ట్ ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డాడట. ఆయన తర్వాత అందరము కూడా లేపబడే రోజు ఒకటే రాబోతుంది అన్నమాట. తర్వాత చూద్దాం, 32వ వచనం చదువుకుందాం ఒకసారి. మనుషుని రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము, తిందుము త్రాగుదుము. ఏమంటున్నాడండి? నిజంగా పునరుద్ధానమే లేకపోతే, ఏమీ లేకపోతే, ఇదిగో తిందాం, తాగుదాం, సుఖంగా ఉందాం. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఎందుకంటే రోజు ఆ పొద్దున్నే తెల్లవారుజామున లేసి ప్రార్థనలు ఎందుకండి భక్తి ఎందుకండి? ఆదివారం మట్లు అన్ని పనులున్నా సరే పక్కన పెట్టి ప్రభు అని ఎందుకు రాలండి మనము? ఎందుకంటే ప్రార్థనలు చేయాలి? ఎందుకంటే నిష్ట పాపానికి దూరంగా, ఇగో వ్యసనాలకి దూరంగా ఎందుకు బతకాలండి మనము? ఇదిగో పౌలు అన్నాడు, ఎన్ని నమ్మకపోతే మనుషుని రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినా సరే నాకు ఇంకా అనవసరం, ఇంకా ఎందుకు ఎన్ని వేస్ట్ కదా, రేపు చచ్చిపోతాను కదా నేను, తిందాం తాగుదాం, ఏమైంది ఇప్పుడు? అంతేనా? రేపొద్దున తీర్పు అనేదే లేకపోతే, పునరుద్ధానం అనేదే లేకపోతే ఇటువంటి కాన్సెప్ట్ ఒకటి లేకపోతే నిజంగా క్రైస్తవులు వాళ్ళు పట్టుకోలేకపోతేమేమో. ఎందుకంటే ఏముంది, దేవుడు మంచి పని చేస్తాం, పక్క నుంచి పాపం చేస్తాం, మంచి పని చేస్తాం ఇదిరా ఇలాగ అలా సమకూర్చి దేవుడు మనం మంచి అని పేరు ఇచ్చేసి పర్లోక రాజ్యం తీసుకెళ్తాం, తీర్పు అనేది లేకపోతే. కాబట్టి కింద అంటాడు, మోసపోకండి,
దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మోసపోకండి. ఇటువంటి చెప్పుతూ తిరుగుతున్నారా మన చుట్టూరు ఎవరైనా? రే దేవుడు లేదురా, ఏమీ లేదురా, ఇవన్నీ కట్టు కదలరా, అదే చెప్తున్నారు ఇక్కడ, కట్టు కదలరా, ఏం లేదురా, ఏం లేదు, దేవుడు ఆయన ఎప్పుడో లేచాడట, 2000 సంవత్సరాల కింద జరిగిందంట, ఎప్పుడో జరిగిందని ఇప్పుడు తీసుకొచ్చి ఇలా ప్రకటిస్తారట. ఇలా చెప్తున్నారా ఎవరైనా? గుర్తుపెట్టుకోండి, దుష్టులట వాళ్ళు. మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని అది నిజమే. లాజిక్గా అడగాలి, కష్టమే. ఎలా వేసాడు ఆయన? చెప్పండి, తీయండి, గ్రంథాలు తీయండి. ఎలా వేసాడు అయినా అంటే ఇదిగో కింద చెప్తాడు ఆయన 36 వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఇదిగో అవివేకి, ఆలోచిస్తున్నారే, ఇదిగో నువ్వు విత్తుదాన్ని చూడగా అది ఒకసారి చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు. మనం ఒక విత్తనం వేసినా, లేకపోతే ఒక పంటను మనం ఏదన్నా ప్లాంటేషన్ ఏది చేసినా సరే, ఒకటి బ్రతికించాలని ఆశపడ్డాం అనుకోండి, ఒక విత్తనం వేసాం అనుకోండి, ఎప్పుడైనా పెద్ద అయిపోయిన తర్వాత ఆ తవ్వి చెట్టుని తీసేయండి, ఆ విత్తనం ఉంటుందా? ఏమైపోయింది? ఇప్పుడు ట్యాంక్ వేస్తామండి, మామిడికాయ చెట్టు వేసాం, ట్యాంక్ అది పెరిగి పెద్ద మామిడికాయలని కాసేస్తే బాగానే ఉంది, ఇప్పుడు కొట్టి తీసేయండి, ట్యాంక్ చూపించండి, వేసిన ట్యాంక్ ఏది? అది చచ్చిపోతేనే కానీ లోపం నుంచి జీవం రాదు. యేసుక్రీస్తు వారు కూడా ఆ సమాధుల్లోకి వెళితేనే కానీ ఆయనలో నుంచి ఆ పునరుద్ధానపు శక్తి రాదు. సమాధులోకి ఎందుకు వెళ్ళాడు? ఈ తెలియగా 3 మేకలు పీకులైపోయాడు, కొడతంటే ఏమనలేదు. అలాంటివి చాలా ఎన్నో అది మాట్లాడుతున్నారు. కానీ ఇదిగో నూతనంగా ఆయన పునరుద్ధానం తీసుకొచ్చాడు. దీనికోసం మాట్లాడరే. నిజమే, విత్తనం వేసినప్పుడు మరి విత్తనం ఏమైపోతుంది? పంట వస్తుంది, పైకి వస్తుంది, నిలబడుతుంది, చూపిస్తుంది. కానీ కింద ఉన్న విత్తనం ఏది? మాట్లాడుతూ చూడండి, నీ విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టవో శరీరం విత్తట్లేదు. మనం విత్తనాన్ని విత్తుతున్నాం, పైకి వచ్చి మొలకను విత్తట్లేదు. మనం దాని వృద్ధిలోనికి నడిపించేవాడే దేవుడు. మనం విత్తనాలే విత్తుతున్నాం, కానీ దాన్ని ఫలింపజేసేది, దాన్ని మరలా దాని జీవం పోసేది, ఆ చచ్చిపోయిన దాంట్లో నుంచి కూడా జీవాన్ని తీసుకొచ్చేదే దేవుడు. దేవుని వాక్యం ఎంత నిగూఢమైనదిగా చెప్తుంది చూడండి. పునరుద్ధానం ఉంది. మీరు విత్తనాలు ఎలాగైతే తినేసి పాడేసిన విత్తనాలు కూడా కొన్ని పక్షులు తినేసి వాళ్ళు కడుపులో నుంచి వచ్చిన దానిలో నుంచి వస్తుంది విత్తనం, దానిలో నుంచి వచ్చిన దాని నుంచి విత్తనం నుంచి చెట్టు వస్తుంది. అలా చచ్చిపోయిన దానిలో నుంచి జీవం పుట్టుకొచ్చినట్లుగా ఇదిగో పునరుద్ధానం కూడా అలాగే జరుగుతుంది. మనం చచ్చిపోవాలి, మన లోకం రీతిగా చచ్చిపోవాలి, మన పాపం రీతిగా చచ్చిపోవాలి. మన శరీరము, మన ఎముకలు ఎక్కడాట్లు మనం కోరుకున్నా, మన ఆత్మ, మన ధ్యాస అంతా అయ్యా ఎప్పుడు రమ్మంటావు ప్రభువా, ఆ పునరుద్ధానం కోసం ఆలోచన మనకి ఎప్పుడు ఆ మెదులాడుతూనే ఉండాలండి, అలా ఆలోచిస్తూనే ఉండాలండి. పునరుద్ధానం ఏంటి నీకు ఆలోచన ఏంటంటే పునరుద్ధానం అండి, పునరుద్ధానం. మీరు చూడండి, మీరు గమనించండి, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం అత్యాది రాస్తాడండి. ఏమంటే వాళ్ళు వాగ్దానాలు ఇక్కడ పొందుకోలేదట. విశ్వాస వీరులని తేగలేనట్టు ఉంటుంది దానికి. వాగ్దానాలు ఇక్కడ ఏమి అనుభవించాలనుకోలేదట. ఏంటి నీకు అబ్రహాం, ఏంటి నీకు దేశమే ఇచ్చాను, ఇంకేం కావాలి నీకు అంటే, దేశం కూడా వద్దు ప్రభు, నాకు ఏదో మూలన వేసుకుంటాను గుడిసా, అక్కడి నుంచి అలాగా ఏదో బతికేస్తానులే ప్రభా అంటే, మనమైతే రెంట్కి ఇద్దాం, ఇంకో 2-3 బిల్డింగ్లు కట్టి రెంట్లో బతికేద్దాం మనం. చూసారా వాళ్ళ కోరికలు? చూసారా? అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, సమూయేలు, యెహోషువ, ఎవరైనా మీరు గమనించండి, వారు ఎక్కడ ఉండాలని ఆశపడలేదట. నువ్వు ఎక్కడ ఉండరా అంటే, పునరుద్ధానం ఒకటి ఉంది, ఆ యొక్క దేవుడు రాబోయే కాలం ఒకటి ఉంది, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఆ రోజు కోసమే నేను ప్రయాసపడుతున్నాను. తర్వాత వచ్చిన 38వ వచనం, అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీ విత్తిన దాన్ని శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చున్నాడు. ఒక విధమైనది కాదు. ఆగుదాం చాలు. ఏ విత్తనానికి ఏ శరీరం రావాలో దేవుడు దానికి ఇస్తాడు. దేవుడు ఎవరికి ఏ అవసరాన్ని దేవుడు తీర్చాలో దేవుడికి తెలుసు. దేవుడు ఎవరికి ఏ పద్ధతిలో స్వార్థను అందించాలో, ఏ పద్ధతిలో అతన్ని నిలబెట్టాలో, ఏ విధంగా అతనికి అర్థమయ్యేలా బోధ చెయ్యాలో దేవునికి
తెలుసు. ఇదేంటండి, నేను ఫస్ట్ రోజు వెళ్ళిపోగానే వాక్యం ఇచ్చేసాను, నేను వాక్యం చెప్పేశానండి, ఆడు ఫస్ట్ రోజు వచ్చాడు ఇంకా పాట కూడా పాడతలేదు ఏంటంటే, నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, కంగారు పడకూడదు మనం, ఇంకా టైం పడుతుంది. ఇంకప్పుడేగా చిన్న మొక్కయ్యాడు. మొక్కకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి? మొక్కకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నిజంగా. మనిషి కన్నా మొక్కకి ఎక్కువ ప్రాబ్లమ్. ఎందుకంటే మాకు చిన్న మొక్క ఉందనుకోండి, నీదే పురుగు వచ్చిందానికి ఏం చేస్తావు? కాల్ చేసి చంపేస్తా. అది చంపగలదా? అది తినేద్దేమని భయపడాలి. పోన్లే దాన్ని అయితే తప్పించుకుందరా బాబు అంటే, తర్వాత ఓకే ఏదో ఒక పక్షి వస్తుంది పోండి, పక్షి అది తినేద్దేమని కంగారు పడాలి. పోన్లే ఇది దాన్ని తప్పిందిరా బాబు, తప్పింది ఏదో రకంగా కన్నం గడిచి వచ్చిందంటే, వర్షం గట్టి కొట్టిందనుకో మునిగిపోయి చచ్చిపోతుంది మొత్తం, అది తప్పించుకోవాలి. ఎండ గట్టి కొట్టిందనుకో ఎండిపోయి చచ్చిపోతుంది, అది తప్పించుకోవాలా. కొంచెం పెద్ద అయితే జంతువులు తినేస్తే ఏమో అని భయపడి బతకాలి. కొంచెం పెద్ద అయితే మనుషులు కోసేస్తే భయపడి చావాలా. కొంచెం ఇంకా పెద్ద వృక్షం అయిపోయింది అనుకో, అదే పక్షి, అదే పురుగు, అదే మనిషి, అదే జంతువు, అదే కాకులు పెట్లు అన్నీ కూడా వచ్చి దాని కింద నివాసం ఉంటాయి. చూసారా, మొక్కకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ అవన్నీ తట్టుకొని నిలబడితే దేవుడు మహావృక్షంగా చేసి అందరికీ ఆశ్రయంగా దాన్ని పెడతాడు. అలాగే దేవుడు మన పట్ల కూడా ఆయన ఆలోచన ఉంటుంది. మనం ఏదో ప్రభువా ఇదిగో నాకు BMW వద్దు, నీకు BMW వద్దు, పెట్రోల్ కూడా ఒడుచుకోలేను, వద్దు, కంగారు పడకు అంటాడు ఆయన. కంగారు పడకు, వద్దు. నిన్ను ఎక్కడి నుంచి ఎలా తీసుకురావాలో, ఏ విత్తనానికి ఏ మొక్కను రావాలో చూసిన దేవుడు ఏ మనిషికి ఏ అవసరం ఉందో కూడా చూడగలదు. చూద్దాం కింద 51వ వచనంలో 50వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంని స్వతంత్రించుకొనదు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఆగుదాం. ఏం చెప్తున్నాడండి? సహోదరులారా, మీకు విషయం చెప్తున్నానండి, రక్త మాంసములట ఆయన రాజ్యం స్వతంత్రించుకుంటాం. మరి ఎలా లభిస్తాం మనం? ఎలా లభిస్తాం? అప్పుడు వరకు మనం ఎలా ఉంటాం? అప్పుడు వరకు మనం రక్త మాంసాలతో ఉన్నా, లేపబడినప్పుడు మనం రక్త మాంసాలతో కాదు దేవుని స్వరూపంగా మార్చబడతాం. అప్పుడు వరకు క్షేతుతో ఉన్న మనం అక్షేతులకు మార్చబడతాం. అప్పటి వరకు మనం ఘనహీనంగా ఉన్న మహిమగల పాత్రగా మార్చబడతాం. అప్పటి వరకు మనం ప్రకృతి సంబంధమైన వ్యక్తుల్లా ఉన్నా అప్పుడు ఆత్మ సంబంధమైన వారిగా మనం మార్చబడతాం. ఇలా మార్చబడితే, ఇలా గనక మనం ఆలోచించగలిగితే, ప్రభువా నా ఆత్మ సంబంధమైన ఆలోచన ఇదిగో ఓ రోజు నువ్వు రాబోతున్నావు, ఈ శరీరము, ఈ ముడతలు, ఈ ఇంటికి ఇవన్నీ రావు ప్రభువా, నా ఆత్మ నీకు ముఖ్యం కనుక ప్రభువా, వీటి విషయంలో నేను చాలా ప్రాముఖ్యత ఖచ్చితమైన వాడిగా. అంటే మీకు తెలుసు, ఈ వచ్చిన నేను జ్ఞాపకం చేస్తున్నాను, శరీరం ఎప్పుడు బలహీనమట, ఆత్మ సిద్ధమట. ఆత్మ సిద్ధపట్ట. ఎందుకని నేను స్వార్థ పెట్టాలి, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. ప్రార్థన చేయాలి, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతకాలి, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది దానికి. కానీ దాన్ని పురుకొల్పించి పని జరిగించేది శరీరం కనుక ఆ శరీరం విషయంలో బలహీనుడు కాకుడి. సరే, బాబాయ్ చెప్తూ మా విషయం ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, పోరాడండి శరీరం విషయంలో, పోరాడన్న మాట నాకు గుర్తులేదు, పోరాడండి. మనం ఎందుకు పోరాడాలట? శరీరం బలహీనమైనది కాబట్టే పోరాడాలి. ఆత్మ సిద్ధంగానే ఉంది. ఆత్మ ఎప్పుడు కూడా చెప్తుంది, ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, ఇది నీకు తగదు అని చెప్తుంది. కానీ శరీరం దాని మాట వినట్లా. మన శరీరాన్ని మనమే వంగదీయాలి. ఇంకా దానికి ఎన్ని ఎక్సర్సైజ్గా దాన్ని ఎక్సర్సైజ్ చేయించి ఆత్మకు అనుకూలంగా చేయగలిగితే దేవుని యొక్క రాజ్యంను స్వతంత్రించుకున్నది మనమే. దేవుని రాజ్యాన్ని దేవుడే మనకి స్వతంత్రులుగా ఆయన పిలిచే రోజు వస్తుంది. చూద్దాం 52వ వచనం చదువుతాం. ఇదిగో మీకు ఒక మరం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించం గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బోరమురుగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమత్యమును ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మార్త్యమైనది అమాత్యము ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను, వాక్యము నెరవేరెను. ఏమంటాడండి పౌలు? ఏమంటాడంటే
ఇదిగో ఎప్పుడైతే మనం ఎలా బ్రతకగలిగితే, ఎప్పుడైతే ఈ విలువలతో కనుక మనం కొనసాగగలిగితే, ఈ కొనసాగుతున్న మనము, ఈ బ్రతుకుచున్న మనము ఇదిగో ఒక రోజు వచ్చినప్పటికీ విజయం పొందుతామంట. దేని మీద? మరణం మీద మనం విజయం పొందుతాం. ఒక్క మనిషిని వల్లే మరణం వచ్చింది. రోమా పత్రికలు చెప్తాడు ఆయన, మరణం వచ్చినంత ఈజీగా దానికి ప్రాయశ్చిత్తం రాలేదంటాడు. మరణం వచ్చినంత ఈజీగా అది రాలేదు, ఆ కృపావరం రాలేదు అంటాడు. మరణం చాలా ఈజీ, పాపం చేయడం చాలా ఈజీ, కట్టుకొని బ్రతకడం చాలా కష్టం. అది చెప్తున్నాడు ఆయన. విజయం పొందాలంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఈ మాత్యమైన శరీరంని దాచిపెట్టుకో. ఈ మాత్యం ఎప్పుడొకప్పుడు మట్టిలో కలిసిపోతుంది. అమాత్యము, అక్షయత, మహిమగల పాత్ర ఆటల మీద ఆశ పెట్టుకుని ఏదో ఒక రోజు దేవుడు రాబోతున్నాడు. వచ్చిన రోజు ఆయన ఎదుర్కొని వెళ్ళబోయే సంఘంలో నేను ఉండాలని దేవుని అడుగు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. సరే ఏమన్నాడో, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నువ్వు నా మీద జయించలేవు. ఇక నేను నీ మీద జయించే నీ వీక్నెస్ పాయింట్ పట్టించుకున్నాను మాట్లాడుతున్నాను. మనం ఆ యొక్క మరణాన్ని జయించేంత వారిగా మనం ఉండాలి. హోషేయ అంటాడుగా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన ఇదే మాట్లాడతాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని కూడా జయించే దేవుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయనే విజయాన్ని ఇస్తాడు అన్నట్టు మాట్లాడతాడు. హోషేయ చెప్పాడు, యేషయా చెప్పాడు, చిన్న ప్రవక్తలు చాలామంది చెప్పారు, ఆయన వస్తాడు, తిరిగి లేస్తాడు. పౌలు మన ప్రసంగి అయిన సొలొమోను అంటాడు, సమస్తము వ్యర్థమే, వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం, సూర్యుడి కింద తిరిగి సమస్తం వ్యర్థం. కానీ పౌలు అంటున్నాడు 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. చూసారా, అక్కడ కోట్ చేసిన పాయింట్ లాగా ఉంటుందండి. వ్యర్థం అని ఆయన పౌలు అంటాడు. ఇప్పుడు వచ్చి వ్యర్థం కాదు, కంగారు పడకండి. ఏంటి వ్యర్థం కాదు అంటే, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని గుర్తించుకోండి. స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఏంటి? ఏం చేయాలంటే మన పునరుద్ధానం అవ్వాలంటే మనం ఏదైనా మనం చేయించాలి, మరణం చేయించాలంటే ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. కదలని వారిగా స్థిరముగా ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఉండాలండి. మన మీటింగ్స్లో లేకపోతే పని అవదు అన్నట్టుగా ఉండాలి. మనం ఉండాలండి, అలా లేకపోతే అవదండి, ఇక్కడ ఏ పని ముందుకు వెళ్దండి అన్నట్టు ఉండాలి. మనం దేవుని సంఘములో గొప్ప పాత్రగా మనం వాడబడాలి. ఎందుకు తెలుసుకోవాలండి? పునరుద్ధానం కోసం ఎందుకు తెలుసుకోవాలి? ఎంత తెలుసుకున్నాక ఎందుకు ఏమైంది తెలుసుకున్నాం, బాణం ఇప్పుడు కూడా బాగానే కూర్చున్నాం, అలాగే లీక్స్ ఏమి వెళ్ళిపోవట్లే కదా అంటే, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఎవరినైనా చూడండి ఒకసారి, ఎవరినైనా చూసి ఏమంటారంటే వాళ్ళందరూనే పునరుద్ధానానికి ముందు భయంగా బ్రతికారండి. పునరుద్ధానానికి ముందు ఒక బెదురుతో లేకపోతే ఒక భయంతో అమ్మ సామ్రాజ్యం మన మీద కక్ష కట్టేసి ఉందన్నట్టుగా బతికారు. కానీ పునరుద్ధానం తర్వాత అదే పేతురు, అదే ఆంద్రియా, అదే యోహాను, యాకోబులు తలలు నరికించుకున్న మేము దేవుని కుమారులమే అన్నట్టుగా బతికారు. పేతురు అంటాడు, ముమ్మారు బొంకేస్తాడు. ఏమని చెప్పండి? క్రీస్తు ఎవరు నాకు తెలీదు. ఎవరి దగ్గర బొంకేస్తాడండి? ఆజానుభావుడు, అంతంత ఎత్తున్న మహనీయుడు, గొప్ప 30 సంవత్సరాల పైగా ఉన్న వ్యక్తి, అంత వ్యక్తి ఎవరికైనా భయపడతాడండి? అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక్కడెళ్ళి 25 మందిని కూడా వచ్చేస్తున్నారు కదా, అలాంటి వ్యక్తి, నిజంగా అంత కోపం ఉన్న వ్యక్తి పేతురు. అలాంటి వ్యక్తి చిన్నపిల్ల వచ్చి నువ్వు తిరిగావు కదా అంటే, లేదు ఆయన ఎవరికి తెలియదు అంటాడు. రెండోసారి అడుగుతుంది, తెలియదు అంటాడు. మూడోసారి తెలియదు అంటాడు. అలాంటి భయస్థుడైన అలాంటి వారు మీరు చదవండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఈ యొక్క స్వస్థత లేనివాడికి ఎవరో స్వస్థత చేసింది, ఎవరి నామం చేశారంటే మీరు చంపేశారు చూసావా, ఆయన బ్రతికాడు, ఆయన నామంలోనే స్వస్థత చేశాం అంటాడు. చచ్చిపోయే స్థితికి వచ్చినా సరే మీరు ఏటి పేతురు నీకున్న చివరి కొరకు చెప్పు అంటే, నాకు పెద్దగా ఆశ లేదు కానీ నన్ను మాత్రం సిలువ ఎక్కండి, నన్ను తలకిందలుగా సిలువేయండి. అంటే మీరు చంపేస్తారు నాకు తెలుసు, నేను బతుకుంటే స్వార్థ చెప్తాను, కానీ తలకిందలుగా సిలువేసి నన్ను చంపేయండి అంట. చూసారా, చావుకు తెగించారు, బలైపోతున్నా తెగించారు, తగలబెట్టేసినా తెగించారు. వినోదం అండి నిజంగా చెప్పాలంటే, చదివితే నిజంగా నీళ్ళు వస్తాయి.
వినోదం చేసుకునేవారండి. జబర్దస్త్ ఎలా నవ్వుకుంటున్నామని వాళ్ళు నవ్వుకునేవారు చచ్చిపోతాయి. అలాంటి పరిస్థితిలోని కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళందరూ అమాయకులు కాదు ఉత్తినే చనిపోవడానికి. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తిని వాళ్ళు ఉంది కాబట్టే మరణమయ్యేంతగా వాళ్ళు దేవుని యందు భక్తిని చూపించారు. మనం ఈరోజు ఇన్ని వాక్యాలు నేర్చుకున్నాం, ఇంత భక్తిని చూపిస్తున్నాం కదా, మన ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థం కాదు. ఏదో ఒక రోజు ఏదో ఒక జాబ్లో అది మనకు ఉపయోగపడుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం వల్ల మాకు చాలా విషయాల్లో ఉపయోగపడ్డాయి. చాలా విషయాల్లో ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే కేవలం అది ఇక్కడ మేము నేర్చుకున్న బాబేలు చెప్పిన ఉపదేశాలు దేవుడు నడిపించిన క్రమమే. ఏ చర్చలకి వెళ్ళండి, ఏ ప్రాంగణంకి వెళ్ళండి, ఎక్కడైనా కూర్చోండి, ఎవరు ప్రసంగం అనేనండి, కానీ మీరు బ్రతికే విధానమే చెప్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని తెలియపోవడం మంచిదండి. చిన్న దాంట్లో నాణ్యత ఉంటుంది. చిన్న దాంట్లో ఇంకో చిన్న సందర్భం చెప్తుంది. ఎక్కడండి బాగా వరలు పెరిగిపోయిన తోసిపోమంట పాటేసిందనుకో పెద్దగా విషయం ఎక్కదట. చిన్న వయసులో ఉన్న తోసం వేసిందనుకో చచ్చిపోతామంటారట. కాబట్టి చిన్న దాంట్లో నాణ్యత ఇప్పుడు ఉంటుంది. చిన్న దాంట్లో ఇప్పుడు నాణ్యత. నాకు ఎప్పుడు ఇష్టం మాట, చిన్న సంఘమా చిన్న సంఘమా చిన్న మళ్ళా భయపడద్దు. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు పునరుద్ధానం ఇచ్చేవాడు మన కోసం ఉన్నాడు. మీకు వస్తే ప్రాణమా కృంగిపోకే, ఇంకొంతకాలమే యేసు మేఘాల మీద వచ్చే రోజు త్వరగా ఉంది, నిరీక్షణ కోల్పోకే. ఈ పాట ఈ ప్రసంగానికి ముందు నాకు కనబడింది. బాబాయ్ చెప్పుడు రోజు ఆ పాటలు నేర్చుకున్నాను. ఇలా లేదంటే ఈ పాట కనబడింది నాకు పునరుద్ధానం అంటే. నాకు పునరుద్ధానం అంటే చాలా ఆసక్తి మాట. ఒకసారి పాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. పాట ఎవరు రాశారు అనిపించింది. చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి పాటలు అనిపించింది. ఆ పాట వల్ల దేవుడు యొక్క గొప్ప ఔన్నత్యం ఏంటనేది దేవుడు మనకి ఈరోజు తెలియపరిచింది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రేమస్వరూపి నీకే వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మహనీయుడా, గొప్ప దేవుడా, సజీవుడా, అయా ఇదిగో తండ్రి, నీ పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రకటించే బాధ్యత, భారము అన్నీ చెప్పినట్లుగా ప్రభువా అది మా పని ప్రభువా. అటువంటి కృపను దయచేయండి. ఇదిగో తమ్ముళ్ళు లాంటి వారిని తండ్రి అయా ఇంకా అనేక మంది తండ్రి సన్నిధికి రప్పించడానికి మా వంతు సహాయంగా తండ్రి కొంతమందినైనా తండ్రి ప్రభువా రప్పించి కృపను దయచేయండి. ఎక్కువ మందిని తీసుకొచ్చి తండ్రి ప్రభువా ఏదో ప్రభు అందరినీ కూర్చోబెట్టి చెప్పాలని ఆశ కాదు కానీ తండ్రి కొంతమందినైనా రక్షించే కృపను దయచేయండి. అగ్నిలో నుంచి లాగే కృపను దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా మళ్ళొచ్చే 6 నెలల ప్రభువా కొంత ఆత్మలతో నిన్ను తండ్రి ప్రభువా గణపరిచే విధంగా నువ్వు తయారు చేసి నడిపిస్తావని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నప్పుడు పలుకు తండ్రి. ఆమేన్.